ఇక్కడ నుంచి ఈ బిల్డింగ్స్ చూస్తుంటే నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఈ కంపెనీలో జాబ్ కొడతానని అయితే నాకైతే ముందు ఆత్రహంగా ఉంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ అయితే బాగున్నారని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా అసలు మ్యాటర్లోకి వచ్చేస్తే అసలు ఈ రోజు విషయాలన్నీ నేనైతే మీతో చాలా అయితే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్లీ ఐ వాంట్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ హూ ఆర్ ఫాలోయింగ్ మీ. ఇంక ఈ రోజు అయితే మనకైతే ఇంగ్లీష్ అయితే ఇంతవరకు చాలు. ఎందుకంటే మనం ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే మనకి ప్రతి ఇంటర్వ్యూలో అయితే ఇంగ్లీష్ తప్ప ఏముండదు. ఎందుకంటే మనకి కోడింగ్ వచ్చినా రాకపోయినా ఇంగ్లీష్ రావాలని నాకు ఈ బెంగళూరు వచ్చిన తర్వాత అయితే అర్థమైంది. ఎవరైతే బీటెక్ చదువుతున్నారో వాళ్ళైతే కన్ఫామ్ అయితే మీరైతే ఫోకస్ చేయాల్సింది ఇంగ్లీష్. కన్ఫామ్ అయితే కమ్యూనికేషన్ అయితే మీరు ఇంప్రూవ్ చేసుకొని కన్ఫామ్ ఏదో జాబ్ అయితే వచ్చేసింది. నేను కొంచెం కమ్యూనికేషన్ అనేది నాకు లో ఉండటం వల్ల కొంచెం కష్టం అవుతుంది నాకైతే. నేను ఫస్ట్ నుంచి టెక్నికల్ స్కిల్స్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టడం వల్ల మనం అయితే కమ్యూనికేషన్ అయితే కొంచెం లైట్ తీసుకున్నాం. ఇప్పుడైతే అదే నాకైతే చాలా పెద్ద ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తుంది. సో నేనైతే కన్ఫామ్ అయితే ఈ మంత్ ఎండింగ్ కల్లా ఇంగ్లీష్ అయితే ఫ్లూయెంట్ గా మాట్లాడటం అయితే నేర్చు. ఈ సోదంతా మాకెందుకు రా, నువ్వు మ్యాటర్ చెప్పురా అని మీరు అందరూ అనుకోవచ్చు. ఇప్పుడైతే నేను చెప్తున్నాను చూడండి. ఎర్లీ మార్నింగ్ నేనైతే నౌకరీలో చూసాను. మనకైతే ఈ రోజు వాకింగ్ డ్రైవ్ అయితే ఉంది మాన్యత టెక్ పార్క్ లో. అందుకని మనమైతే మాన్యత టెక్ పార్క్ అయితే వెళ్ళాము. మాన్యత టెక్ పార్క్ వచ్చిన తర్వాత తెలిసింది నాకు విషయం ఏంటంటే మనం వెళ్ళాల్సిన కంపెనీ అయితే మాన్యత టెక్ పార్క్ లో ఉండదు, అది కార్లే టెక్ పార్క్ లో అయితే ఉంటుంది అన్నారు. ఒక్కసారికి అయితే మనం వెంటనే ర్యాపిడ్ బుక్ చేసుకుని అయితే కంపెనీకి అయితే వచ్చేసాము. బెంగళూరు వచ్చినప్పటి నుంచి నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఈ టెక్ పార్క్ లన్నీ ఎక్కడ ఉంటున్నాయో కూడా నాకైతే తెలియదు. ఒక్కొక్క కంపెనీ వచ్చేసి 4-5 బ్రాంచ్లు ఉంటాయి. ఒకటేమో ఈ టెక్ పార్క్ లో ఉంటుంది, ఇంకోటేమో ఆ టెక్ పార్క్ లో ఉంటుంది. వాటి వల్ల అయితే నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఇంకో కంపెనీకి వెళ్ళిపోతున్నా, జరిగేదేమో అక్కడ జరుగుతుంది ఇంటర్వ్యూస్ అనేది. సో మనకైతే ఇది అయితే కన్ఫ్యూజన్ అయితే చాలా అయితే ఉంది. ఇంక మనకైతే ఇంటర్వ్యూ అయితే ఫస్ట్ రౌండ్ అయితే క్లియర్ అయిపోయింది. మనమైతే మండే రమ్మన్నారు కాబట్టి మనమైతే ఇంకా బ్యాక్ టు రూమ్ కి అయితే వెళ్ళిపోతాం. ఈ బిల్డింగ్స్ చూడడానికి అయితే ఎంత బాగుందంటే మామ నేనైతే మాటలో చెప్పలేను. మీరైతే కన్ఫర్మ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. దట్స్ ఇట్ గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉన్నాను సాగర్ వాల్మీకి వ్లాగర్. స్క్రోల్ చేసే ముందు మీరైతే మాత్రం మన అకౌంట్ అయితే ఫాలో చేయండి మామ ప్లీజ్.